సందర్భంగా సీతారామన్ కళ్యాణ మహోత్సవానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు భద్రాచలం వచ్చారు. ఆయన భద్రాచలం రావటాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సన్నబియ్యం పథకాన్ని కూడా ప్రారంభిస్తూ సారపాకలో ఒక పేదవాడి ఇంట్లో భోజనం చేసినటువంటి సందర్భం ఉంది. దాన్ని కూడా మేము అభినందిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో భద్రాచలం సీతారామన్ కళ్యాణానికి గత 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి తలంబరాలు అట్లాగే పట్టు వస్త్రాలు తీసుకురావడం అనే ఆనవాయితీని గత ప్రభుత్వం తోడనాడింది. కానీ ఈ ప్రభుత్వం దాన్ని కొనసాగించడం అనేది అభినందించదగ్గ విషయమే. కానీ భద్రాచలం వస్తున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు వస్తున్నటువంటి సందర్భంలో భద్రాచలం పట్టణ ప్రజలందరూ కూడా ఆశించారు. ఏంటంటే భద్రాచలం పట్టణానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి నిధులు కానీ అట్లాగే ఇతర సమస్యల పరిష్కారానికి ఏదైనా ప్రకటన చేస్తారని చెప్పేసి చాలా ఎదురు చూసాం. చాలా ఆశతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళ ఆ ఆశలన్నీ కూడా అడియాసలు చేసే పద్ధతుల్లో రాముల వారి కళ్యాణానికి వచ్చారు, ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. అంతే తప్ప భద్రాచలం పట్టణానికి సంబంధించి కానీ టెంపుల్కి సంబంధించి కానీ ఎటువంటి ప్రకటన కూడా చేయకపోవడం అనేది చాలా నిరుత్సాహాన్ని మన పట్టణ ప్రజల్లో ఉంచింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళారు అనేది కూడా వాళ్ళ చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సిపిఎం పార్టీగా మేము గత వారం రోజులు శ్రీరామనవమి కంటే ముందు వారం రోజులు ముందుగానే ఈ ప్రభుత్వం దృష్టికి అనేక సమస్యలు తీసుకొచ్చాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ సమస్యలు వెళ్ళాలి అని చెప్పేసి నిరాహార దీక్షలు చేసాం, ఆందోళనలు చేసాం. ఆ సమస్యలను కూడా సమాజం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం సిపిఎం పార్టీగా మేము చేసాం. కానీ వాటి ఏ విషయం కూడా ఇవాళ ప్రస్తావన చేసిన పరిస్థితి లేదు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఈ సమస్యల మీద ఒక రిప్రజెంటేషన్ కూడా ముఖ్యమంత్రికి ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ భద్రాచలం ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర విభజనలో భద్రాచలం తీవ్రంగా నష్టపోయింది. ఈ నష్టాన్ని పూడ్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అనేది మేము చెప్పదలుచుకున్నాం. అలాగే ఈ భద్రాచలానికి ఆనుకొని ఉన్నటువంటి 5 పంచాయతీలని తెలంగాణలో కలుపుతామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మేనిఫెస్టోలోనే పెట్టారు. దానికి సంబంధించి ఏం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది ఒక ప్రకటన ముఖ్యమంత్రి చేస్తే బాగుండేది. అలాగే భద్రాచలానికి సంబంధించి కరకట్ట ఉంది, భద్రాచలం రక్షణ కవచంగా. ఆ కరకట్టని స్ట్రెంథన్ చేయాలి, పొడిగించాలి. దానికి సంబంధించి కూడా ఒక ప్రకటన చేస్తారని చెప్పేసి మేము భావించాం. అది కూడా ఈ ప్రభుత్వం చేయలేదు. కాబట్టి ఈ సమస్యలు ఇవాళ భద్రాచలానికి సంబంధించిన అనేక సమస్యలు ఇవాళ ప్రభుత్వం ముందు ఉన్నాయి. వాటికి సంబంధించి ఏదన్నా ఒక ప్రకటన చేస్తాడేమో అని చెప్పేసి మేము వేచి చూసినప్పటికీ ఆ ప్రకటన చేయకపోవడం అనేది బాగా నిరాశపరిచినటువంటి అంశంగా ఉంది. ఏదేమైనా రాబోయే కాలంలో ఈ సమస్యల మీద ఇవాళ భద్రాచలంలో ఈ 4 రాష్ట్రాల సరిహద్దులో ఉన్నటువంటి భద్రాచలంలో ఒక హాస్పిటల్ ఉంది, 4 రాష్ట్రాలకు ఉపయోగపడతా ఉంది. దాన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయాలన్నటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. దాని గురించి మాట్లాడిన పరిస్థితి లేదు. అట్లాగే టెంపుల్ అభివృద్ధితో పాటు భద్రాచలం అభివృద్ధికి ఒక ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని చెప్పేసి మేము అనేక సంవత్సరాలు అడుగుతా ఉన్నాం. దాని గురించి మాట్లాడలేదు. లా కాలేజీ అట్లాగే స్పోర్ట్స్ కాలేజీని భద్రాచలంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. దాని గురించి మాట్లాడలేదు. ప్రధానంగా పోలవరం విషయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కనుక జరిగితే మన వచ్చేటువంటి బ్యాక్ వాటర్ తోటి భద్రాచలంతో పాటు మిగతా గ్రామాలు కూడా ముంపు గురే ప్రమాదం ఉంది. దీని మీద అసలు ఏం చేయబోతా ఉన్నారు అనేది కూడా ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పి చూసాం. అది కూడా చేయలేదు. ఏదేమైనా ముఖ్యమంత్రి గారికి పర్యటన అనేది కొంచెం నిరుత్సాహాన్నే మిగిల్చింది. భవిష్యత్తులోనైనా ఈ సమస్యల మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. ప్రధానంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం భద్రాచలం పట్ల చాలా తీవ్రమైన నిర్లక్ష్యంగా ఉంది, కక్షపూరితంగా ఉంది. ఎందుకంటే అసలు ఈ భద్రాచలాన్ని 7 మండలాలను తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపిందే నరేంద్ర మోడీ గారు. అలాగే భద్రాచలం ఒక రైల్వే లైన్ లేదు, కనీసం రామాయణం సర్క్యూట్లో చేరుస్తారని చెప్పి చూసాం, దాంట్లో చేర్చలేదు. ఆ రకంగా ఏంటంటే భద్రాచలం పట్ల కేంద్ర ప్రభుత్వం ఒక కక్షపూరిత ధోరణితో ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని అవసరమైతే అఖిలపక్ష పార్టీలని కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకువెళ్ళి మాట్లాడి ఒక పరిష్కార మార్గాన్ని చూడాలని చెప్పేసి ఇలా సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం.